చనిపోవాలని పిల్లలు గట్టిగా చెప్పులు కట్టాలి. ఒకసారి పిల్లలందరూ గట్టిగా చెప్పులు కట్టాలి. అక్కగారులు అన్నగారులు ఉన్నారన్నా, పెద్ద పెద్ద అన్నగారులు ఉన్నారు, సార్లు ఉన్నారు, మేడంలు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, అన్నగారులు ఉన్నారు, ఎంపీసీ అన్నగారులు, ఉప సర్పంచ్ సాబ్ ఉన్నారు, సర్పంచ్ సాబ్ ఉన్నారు. కళ్ళక ధర్మం రాలన్నా కట్టమన్నా ఎవరు ఆడిపించినా సర్కస్ కాదన్న గారులు. మాకు గవర్నమెంట్కి జీతం లేదన్నా, మీరే తల్లి మీరే తండ్రి అనుకొని మీరు 10 మంది తొక్కిన బజార్లో దీపం పెట్టుకుని ఆడిబిడ్డ సాయంకాలం కష్టాడుతున్న అన్నగారులు అక్కగారులు. మీకైనా బిడ్డే మాకైనా బిడ్డ ఇప్పుడు దాకా గారు కష్టపడదమ్మా. కళ్ళక ధర్మం అమ్మగారులు పేరు వస్తుంది అక్కడ తల్లి. ఇక్కడ అన్నగారులు ఉన్నారన్నా, ఈ లైన్కి లైన్ దాకున్నారు, ఈ లైన్కి లైన్ దాకా ఉన్నారన్నా. 3 రోజులు సర్కస్ కాదు అన్నగారులు, ఒకటే రోజు మాత్రమే సర్కస్ అన్నా. ఇక్కడ చేసిన ధర్మం పక్క ఊరికి గొప్ప పేరాలన్న గారులు. మీరు ఇచ్చి మర్చిపోతారు కానీ ప్రతి ఊర్లో పేరు చదువుకుంటాం అన్నగారులు అక్కగారులు. తల్లక్క ధర్మం కట్టినవారన్న కట్నం రాదన్న గారులు. అమ్మా నీ కలలే నా కంటి పాపలైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పొరుడు పోషావని, నీ నెత్తుటి ముద్దయ్య నా అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాల చమురని, చేసిన జులాయిని, కన్న పేగుముడిని చంపి వేసిన కసాయిని, మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దునా. పైన నడక నేర్చుకున్నానని, నీ చూపుడు పేలిచూ లోకాన్నే చూశానని, నన్ను పూజిస్తే ఆది దేవుడు